నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే దొర నీలిగిండు, నీలినట్లనే అయిండు. అయితే ప్రజలు చూసిరు గెలిపించుకుర్రు, పాలన చేసుకున్నారు, తర్వాత బోర్లను ఊకేసారు. అయితే ఆ 10 ఏళ్ళలో ఏం చేసిండు దొర? ఎంతవరకు వెనకకేసుకున్నాడు, ఎంతవరకు ప్రజలకు పెట్టిండు, ఎక్కడి నుంచి తెచ్చి ప్రజలకు పెట్టిండు, లేదా ఈయననే పెట్టిండని మాటలు అయితే మాట్లాడుతున్నాడు. కానీ చేసింది ఏంది? ఈయననే పెట్టిండు. ఎక్కడి నుంచి పెట్టిండు? ఈయన ఇంట్లోకి తెచ్చేసుకున్నాడు. ఎక్కడివి? ప్రజల సొమ్ము, ప్రజల రక్తాన్ని విండి ఆ సొమ్ముని తీసుకొచ్చి ఈయన ఇంట్లోకి వేసుకున్నాడు. అట్లా కార్లు, బంగ్లాలు, ఫామ్ హౌస్లు, లేకపోతే ఇంకేవేవో ఈ వగైరా వగైరా. అయితే డబ్బులు అయితే బాగానే సంపాదించాడు. కాసులు బాగానే వేసుకొని వెనకకి వేసుకున్నాడు. మరి ఈయన చేసిన పనులు అంటున్నాడు కదా, మరి ఏం చేసిండు? ఆ పనులు ఎక్కడి నుంచి చేసిండు? సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో 10% కూడా ఊకే నామకే వాస్తే ఈయన పేరుతో చేయాలి కాబట్టి నామకే వాస్తే అది ఇచ్చిన ఇది ఇచ్చిన అంటే ఒక 10% ఇచ్చి, ఇంకో 10-20% తీసుకుపోయి కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చి, ఆ నాయకులు ఎవరుతున్నారో దోపిడీ చేసుకొని రాబోయే, ఏమైనా చేసుకోండి, దోపిడీ రాజ్యం 10 ఏళ్ళు మీకు ఇస్తున్నా అని ముందే స్పష్టం చేసినట్టున్న నాయకులకి. అందుకే వేరే పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా అక్కడి నుంచి ఈయన దాంట్లోకి వచ్చి ఈయనతోనే జర దిట్టంగా గట్టిగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎక్కడ బయటికి పోతలేరు. అయితే మొత్తానికి ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఒక మాట నాకు చెవిలో పడ్డది, అది కన్నులో కూడా పడ్డది. ఇప్పుడు ఏంది? కార్లు చూస్తే యాక్సిడెంట్ అయినట్టు ఉన్నది కదా? కాదు, కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. అవి కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. ఎవరివి? మన పెద్ద దొర 10 ఏళ్ళు మనతో తెలంగాణలో మన గద్దె మీద కూర్చుండే కదా, కేసీఆర్ సాబ్, పెద్ద దొర. ఆ దొర నిర్మించుకుంటున్నాడు అంటే ఇవన్నీ. ఆల్రెడీ ఇప్పటివరకు గడియలు నిర్మించుకొని గడిల మీద కూర్చున్నాడు. ఇప్పుడు కార్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు నిర్మించుకుంటున్నాడు. ఎందుకు నిర్మించుకుంటున్నాడు ఇది అనేది నేను ఒక మాట చెప్తా. తెలంగాణలో 2 సార్లు గెలిచిన తర్వాత నేను నాయకులకు పగ్గాలు ఇచ్చేసిన, మొత్తం పట్టాలు కూడా ఇచ్చేసిన, భూములన్నీ ఎన్ని దోపిడీ చేసుకున్నా అంత దోపిడీ చేసుకొని రాబాయ్ అని చెప్పేసి నా నాయకులకి, అగ్రనేతలకు, ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అగ్రనేతలు ఉన్నారో వాళ్ళకి చెప్పేసిన, ముట్ట చెప్పేసిన, వాళ్ళంతా దోపిడీ చేసుకున్నారు, దోచుకున్నారు, మంచిగా దాచుకున్నారు కూడా వెనకాల. మరి నేను కూడా దోపిడీ చేసుకున్నా, లక్షల కోట్లు తీసుకొని వెనకాల దాచుకున్నా, సాలైంది. ఇక ఇంకొక 5 ఏళ్ళు ఇప్పుడు నా కొడుకుని గద్దె మీద కూర్చోబెట్టి నేను కూడా కొద్దిగా రాజ్యాన్ని పాలించి ఈ 5 ఏళ్ళు మొత్తం రక్తంతోనే కూడు తింటున్నా కదా, ఈ 10 ఏళ్ళు తిన్నా కదా, ఇప్పుడు అసలుకి రక్త కూడు తినుకుంటానే అందరిని ఇంకా పిండుకుంటా తిందామనే ఆలోచనలో ఈ 5 ఏళ్ళు పాలిద్దామని అనుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు మనోడు అనుకొని గెలిపించి చేసిర్రు. ఇప్పుడు 5 ఏళ్ళు కొత్త ప్రభుత్వం కదా, వచ్చే 5 ఏళ్ళలో చేస్తాడేమో అనే ఆలోచనతోన 2018 ఎన్నికల్లో కూడా గెలిపించారు. కానీ జరిగింది ఏంది? ప్రజల్ని మళ్ళా బోర్లేసి ప్రజలని పిండి పిప్పి చేసిర్రు. అయితే 2023లో మళ్ళోసారి 5 ఏళ్ళు గద్దె మీద కూర్చొని కొడుకుని కూర్చోబెట్టి నేను రాజకీయాలను వీడి మంచిగా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తీసుకొని, బుల్లెట్ ప్రూఫ్ కార్లతోన, కాన్వాయ్లతోన కూర్చొని మాజీ సీఎం, మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎం తండ్రి అని చెప్పి ఒక మాట చెప్పుకోనికే ఆయన ఆలోచనలు చేసి కొత్త పుంతలు చేసి ఇవన్నీ నిర్మించుకుందామనే ఆలోచన చేసిండు. కానీ అది అయిందా? కాలే. జాడిచ్చి తంతేడబడ్డాడు. ఫామ్ హౌస్లో పోయి తుంటేం కేరిగి ఫామ్ హౌస్లో పోయి పడ్డాడు. 10 రోజులు హాస్పిటల్లో దవాఖానలో పడ్డాడు. తర్వాత పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. ఎవరు జాడిచ్చి తనిరు? తెలంగాణ 4 కోట్ల ప్రజలు, నిరుద్యోగులు జాడిచ్చి ఎట్లదన్నారంటే అసలుకి అది కోడికి మూలుగ బొక్క ఎట్లయితుందో ఈ తుంటేంకి అట్లా ఇరిగింది అనుకోవచ్చు. అట్లా అయిపోయింది పరిస్థితి. అయితే వాటిని 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ గెలుస్తాననుకొని కొన్న కేసీఆర్, చెప్పినా కదా, వాటిని విజయవాడలో దాచిపెట్టారు. సీఎం అయిన 10 రోజుల దాకా నాకు ఆ వాహనాలు ఉన్న విషయమే తెలియదు అంటున్నారు. మరి ఆ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరుడు ఏప్రిల్ మే నెలల్లో దశల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కార్. మరి బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకొని డెలివరీకి సిద్ధమైన కార్లు. నేను ఫస్ట్ చూస్తే డెలివరీకి కాదు, ఇవి యాక్సిడెంట్లు అయినాయి అనుకున్నాను నేను పరిస్థితి చూస్తే. అది డెలివరీకి మొత్తం ఆయన బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకొని ఆయన మొత్తం డిజైన్ అట్లా చేయించుకుంటుండంట. అంటే ఎందుకు ఇవన్నీ చేస్తుండంటే, తెలంగాణ ప్రజలు నన్ను నమ్మిర్రు, నన్ను దేవుడు చేసిర్రు, ముసలోళ్ళేమో నాకు పెద్ద కొడుకునైనా ముసలోళ్ళందరికీ, మరి నిరుద్యోగులందరి పాలిట నేను యమున్నైనా, ప్రజలందరికీ ఇన్నర్ ఫీలింగ్ ఈయనది.
ప్రజలందరికీ నేను దేవుణ్ణైనా, మరి ఈ యమున్నైనా కానీ యమున్ని పక్కకు పెడితే, నెగిటివిటీ పక్కకు పెడితే పాజిటివిటీ అయితే ఇంత ఉంది, నేను అందరికీ మస్తు మంచిగా చేసిన, ఇక ఇప్పుడు నన్ను గెలిపించకపోతే వాళ్ళని పిండి పిప్పి చేసి తొక్కుదామనే ఆలోచనలో నేనున్నా అనుకుని ఆయన అనుకున్నాడు. ప్రజలు మాత్రం ఈసారి గెలిపించిట్టే కేసీఆర్ ఖచ్చితంగా మీ రక్తాన్ని ఇట్లా పిండుకొని దాగిండి 10 ఏళ్ళలో. మరి మొత్తానికి మిమ్మల్ని లేకుండా, అసలు కంటే ఊపిరి కూడా లేకుండా అంత రక్తాన్ని పిండుకుంటుండే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు కూడా. ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా విండుతూనే ఉండే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు ఉంటే. కానీ మంచి పని చేసిర్రు ఏంటంటే కేసీఆర్ని మళ్ళీ ఓడగొట్టి మంచి పని చేసిర్రు. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజల సొమ్ము తీసుకుపోయి ఈ ల్యాండ్ క్రూజర్లకు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు నీకు? అంటే తెలంగాణలో 10 ఏళ్ళు ఆల్రెడీ వ్యతిరేకత చాలా వచ్చింది కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మళ్ళీ ఒకసారి దెబ్బ గట్టే పడుతుందేమో, ప్రజలందరూ తిరిగి మీన పడతారేమో అని చెప్పి ఈ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ పెట్టుకున్నాడట. అట్లనే ఉన్నది మరి మాట అయితే. నాకు తెలిసి అదే అనుకుంటాను. అదైతే దానికోసం ఇట్లా వేయించుకొని ఉంటాడు. నీకెందుకయ్యా అంత సెక్యూరిటీ? నీకెందుకు అంతగానో బుల్లెట్ ప్రూఫ్? ఉన్నదే గిట్లా. నిన్ను తీసుకుపోయి ఎవడు చంపుతాడు, నిన్ను తీసుకుపోయి ఎవడు కొడతాడు, నీ దగ్గరికి ఎవడు వస్తాడు? అయిపోయింది, నేను జాడిస్తాను అయిపోయింది. ఎందుకు నీకు అంతగానం? 22 ల్యాండ్ క్రూజర్లు ఎందుకు? ఒక్కసారి ప్రజలారా ఆలోచన చేయండి. అసలుకి ఎంత దోపిడీ చేసుకొని గురైంది, ఎంత దోపిడీకి గురైంది అనేది, ఎంత దోపిడీకి గురైంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందే ఖచ్చితంగా. 22 ల్యాండ్ క్రూజర్లు 66 కోట్లు అంటే మన మజాక? 22 ల్యాండ్ క్రూజర్లు కాదురా నాయన, నీకున్నది ఒక బండి కూడా లేకుండా అదేదో డొక్క బండి ఉండే. అది ఎప్పుడు నువ్వు ఏదైతే రాజకీయాల్లోకి రాకముందుకు, అప్పుడు నీకు పెట్రోల్ కాదు అసలుకి, ఏమన్నా దుఃఖవదమైన పరిస్థితి లేని పరిస్థితి కదా అనేది. అంత దారుణమైన దుస్థితిలోకి వెళ్ళి తెలంగాణలో 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు తీసుకునే పొజిషన్కి వచ్చిందంటే ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి ఇప్పుడు వాడిని జాడిస్తనిర్రు కరెక్టే, కానీ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచన చేయాలి. ఇక మీకు ఏం మళ్ళీ అనుకుంటున్నారు? మీకు మా కేటీఆర్ ఉన్నాడు, మా హరీష్ రావు ఉన్నాడు, మమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ పుంజుకుంటుంది మా పార్టీ, పుంజుకొని అసలు క్షేత్ర స్థాయిలోనే మొత్తం లేస్తుంది, ఇట్లా కారు ఇట్లా గాలిలో ఎగురుతుంది అనుకుంటున్నారు. కారు తుస్సుమన్నది మొత్తం అయిపోయింది కారు పరిస్థితి. మీరు వెంటనే ఖచ్చితంగా ఇంతవరకు చాలామంది రాజీనామాలు చేసిరు కదా, అట్లా మీరు కూడా బాయ్ కేసీఆర్ అని చెప్పి టాటా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పేసి ఆ పార్టీలోకి వెళ్ళి విలీనమై పక్కకు వస్తేనే మీ లైఫ్లు బాగుపడతాయి ఇప్పుడు తెలంగాణలో. లేదు ఖచ్చితంగా మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడతాం అనుకుంటే మీకు ఇంకా గతి, మీరున్న దోచుకున్న పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మళ్ళీ ఇన్ని రోజులు ప్రజలతో దోచుకొని మీతోనే పెట్టిండు. ఇప్పుడు మీతోనే దోచుకొని ఆయన జీవితాన్ని గడుపుతాడు, మీతోనే దోచుకొని కేసీఆర్ జీవితాన్ని గడుపుతాడు. ఇది వాస్తవమైన మాట.